బందర్ పొలిటికల్ వార్ పీక్స్ లో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్నాని మధ్య జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలతో హీట్ అంతకంతకు పెరుగుతుంది. మ్యాటర్ రాజకీయాలు దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. పేర్నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు కొల్లు రవీంద్ర. ఇక 2024లో కొల్లు మంత్రి అయ్యాక పరిస్థితులు తిరగబడ్డాయి. పేర్నాని మీద ఇప్పటికే రేషన్ బియ్యం మాయం కేసు నమోదవగా నకిలీల పట్టాల పంపిణీ వ్యవహారంపై కూడా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో వారం క్రితం పేర్ని అరెస్ట్ కాబోతున్నారని, ఆయన పరారీలో కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. పేర్ని అరెస్ట్ తప్పదని కొల్లు రవీంద్ర నేను వెయిటింగ్ అంటూ నానికి మాటలు తోటలు పేల్చేశారు. సో ఆ సందర్భంలోనే నాని డోస్ పెంచడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కొల్లు రవీంద్రను దాటి మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేల మీద పడుతుందట. సో మంత్రి కొల్లు మీద అవినీతి అక్రమ ఆరోపణలు చేసే క్రమంలో పామర్రు, గుడివాడ ఎమ్మెల్యేలను బరిలోకి లాగారు మాజీ మంత్రి పేర్నాని. పేర్నాని ఏమంత కూడా చెప్పండి. సో అందుకే వాళ్ళిద్దరిని లాగారు. తొట్లవల్లూరు ఇసుక రీచ్ను కొల్లు రవీంద్ర, పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా కలిసి తవ్వుతున్నారని, రోజుకు 5 లక్షల రూపాయల చొప్పున చెరిసగం తీసుకుంటున్నారంటూ బాంబు పేల్చారు పేర్నాని. దీంతో పాటు ఐలూరు రీచ్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్థానిక ఎంపీతో కలిసి కొల్లు రవీంద్ర గండ్రేసుకొని ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆరోపించారు పేర్ని. ఈ రీచ్ల నుంచి రోజు 100 లారీలు ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్నాని. సో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వాళ్ళు కొట్టుకుంటూ మధ్యలో మా పేర్లు ఎందుకు లాగుతున్నారని బాధపడిపోతున్నారట కుమార్ రాజా, సో వెనిగండ్ల కూడా. సో స్థానిక ఎంపీ బాలశౌరి పేరు కూడా పేర్నాని ప్రస్తావించినప్పటికీ గత ప్రభుత్వ హయాం నుంచి ఇద్దరికి విభేదాలు ఉండడంతో ఆ కారణాలు ఉండివచ్చని కూడా కొంతమంది లైట్ తీసుకుంటున్న పరిస్థితి. అయితే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు రాగలనేది ఇప్పుడు టాపిక్ ఇక్కడ. సో ఇదే సమయంలో తొలిసారి గెలిచిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై కామెంట్స్ మాత్రం రచ్చ రేపుతున్నాయి ఏపీ పాలిటిక్స్ లో. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిపై పేర్నాని చేసిన ఆరోపణలు ఇటు టీడీపీ అటు వైసీపీలో కూడా చర్చనీయాంశమయ్యాయి. సో గుడివాడ, పామర్రు 2 కాన్స్టిట్యున్సీలో తొలిసారి గెలిచారు వెనిగండ్ల రాము ఇంకా వర్లకుమార్ రాజు కావచ్చు. ఇద్దరు వివాదాలకు దూరంగా ఉంటారనేది పొలిటికల్ గా టాక్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అదే టాక్ ఉంటుంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ 2 కాన్స్టిట్యున్సీలో ఇసుక మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్నాని ఆరోపిస్తున్నారు, కానీ వీటికి సంబంధించి స్థానిక వైసీపీ నాయకులు మాత్రం అస్సలు నోరు మెదపట్లేదు. సో పామర్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో కొల్లు రవీంద్రను టార్గెట్ చేస్తున్న క్రమంలో పేర్నాని తమ పేర్లను కూడా లాగడంతో ఉలికిపడ్డారు ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోండి, కానీ అనవసరంగా మా జోలికి ఎందుకు వస్తున్నారని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. సో అలాగని పేర్ని ఆరోపణలకు ఎమ్మెల్యేలు ఇద్దరు కౌంటర్ వేశారంటే అది లేదు. ఎక్కడ వేస్తే మళ్ళీ మేము కూడా ఈ ఇష్యూలు ఎదుర్కొంటామనే భయంతో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. సో ఆయన ఆరోపణలో వాస్తవం లేదని ఖండించకుండా ప్లీజ్ మా జోలికి రావద్దన్నట్టుగా మాట్లాడటం ఏంటి, మా తవ్వకాలేవో మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అంటున్నారా అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. పేర్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా గుడివాడ, పామర్ ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చాలా మంది. సో మాజీ మంత్రికి కౌంటర్ ఇస్తారా లేక కామ్గా ఉంటారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు ఏమైనా చేశారని మీరు అనుకుంటున్నారా? నా కామెంట్ రూపంలో చెప్పండి.